ఇండియా మ్యాట్ నుండి అయితే ఎక్సలెంట్ ఆపర్చునిటీ, పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్. మీరు చక్కగా ఇంట్లో కూర్చొని అయితే వర్క్ చేసుకునే అవకాశం. ఇదైతే మీరు పార్ట్ టైమ్గా అయితే వర్క్ చేసేసుకోవచ్చు. మీకు వెంటనే 20 మినిట్స్ టెస్ట్ అయితే ఉంటుంది అప్లై చేసిన వెంటనే. అండ్ మీరైతే మంత్లీ 30,000 వరకు అయితే దీంట్లో నుండి సంపాదించవచ్చు. ఇంట్లో నుండి చక్కగా చేసుకోవచ్చు. కాబట్టి అసలు మిస్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు చూసుకున్నట్టయితే వాళ్ళ కెరీర్స్ పేజ్ ఇది, ఇండియా మార్ట్ వాళ్ళ ఆఫీషియల్ కెరీర్స్ పేజ్ ఇక్కడ మీరు చూసుకోండి. అండ్ టెలి అసోసియేట్ రోల్కి అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. ఫ్రీ లిస్టెడ్ సెల్లర్, కంటెంట్ ఎన్రిచ్మెంట్. అండ్ ఇక్కడ రిమోట్ జాబ్ అని ఇచ్చారు. ఇండివిజువల్ కంట్రిబ్యూటర్, టెలి సేల్స్. ఇది వచ్చేసి 0 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా దీనికి అప్లై చేసేసుకోవచ్చు. మీరు ఫ్రెషర్ అయినా కానీ నో ప్రాబ్లం అప్లై చేయొచ్చు దీనికైతే. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే టైటిల్ క్లియర్గా ఇచ్చారు, టెలి అసోసియేట్ ఫ్రీ లిస్టెడ్ సెల్లర్ కంటెంట్ ఎన్రిచ్మెంట్ అని చెప్పేసి. అండ్ జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్టయితే ఇండియా మార్ట్ ఈస్ ఆఫరింగ్ ఆపర్చునిటీ టు ఎర్న్ అప్ టు ₹30,000 పర్ మంత్ అని ఇచ్చారు. సో వీళ్ళైతే క్లియర్గా ప్రొవైడ్ చేశారు 30,000 పర్ మంత్ అయితే ఇస్తామని చెప్పి. అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్, మీరు చక్కగా ఇంట్లో కూర్చొని అయితే వర్క్ చేసుకునే అవకాశం. హై ఎర్నింగ్స్ అప్ టు 1,000 పర్ డే అని ఇచ్చారు. మీకైతే హై ఎర్నింగ్స్ ఉంటాయి. ఒక రోజులో మీరైతే ₹1,000 అయితే వరకు అయితే ఎర్న్ చేయొచ్చు. అండ్ వీక్లీ శాలరీ పేఅవుట్ అయితే ఉంటుంది. పర్ వీక్కే వీళ్ళు శాలరీ పేఅవుట్ అయితే ఇస్తారు. అండ్ టెలికాలింగ్ సర్వీసెస్ ఇవి చేయాల్సి ఉంటుంది. మీకైతే నో సేల్స్ టార్గెట్, ఎలాంటి సేల్స్ టార్గెట్ అయితే ఉండదు. సేల్స్ చేయాలి, టార్గెట్తోని వర్క్ చేయాలి అని చెప్పేసి మీ ఇష్టం. అండ్ ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ అయితే ఉంటాయి. మీకు నచ్చిన టైంలో అయితే వర్క్ ఉంటుంది. అండ్ ఫీమేల్స్ ప్రిఫర్డ్ అని ఇచ్చారు. మెయిన్లీ ఫీమేల్స్ని అయితే ప్రిఫర్ చేస్తున్నారు వీళ్ళు, అస్సలు మిస్ అవ్వదు. చూడండి, వాట్ డూ వి ఎక్స్పెక్ట్ అని ఇచ్చారు. అండ్ ఇక్కడ వర్క్ యాజ్ ఎ ఫ్రీలాన్సర్ ఫ్రమ్ యువర్ హోమ్ ఎనీ టైమ్ ఇన్ గివెన్ వర్కింగ్ విండో అని ఇచ్చారు. సో ఫ్రీలాన్సర్గా మీ ఇంట్లో నుండి ఏ టైంలో అయినా వర్క్ చేయొచ్చు అని క్లియర్గా వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఇట్ ఈస్ ఎ వాయిస్ బేస్డ్ కాలింగ్ ప్రాసెస్, కలెక్ట్, వెరిఫై అండ్ అప్డేట్ బిజినెస్ ప్రొఫైల్ టు మీట్ ద డిసైడ్ అవుట్పుట్ అని ఇచ్చారు. సో వాయిస్ బేస్డ్ కాలింగ్ ప్రాసెస్ అంటే మీరు కాల్స్ మాట్లాడాల్సి ఉంటుంది వాళ్ళ కస్టమర్స్తో. అండ్ ఇక్కడ ఎడ్యుకేట్ ద సెల్లర్ అబౌట్ ఇండియా మార్ట్ అండ్ క్రియేట్ హిస్ ప్రొఫైల్, క్లారిఫై హిస్ డౌట్స్ అండ్ ఇంప్రూవ్ క్వాలిటీ అవుట్పుట్స్ అని ఇచ్చారు. సో మీరైతే వాళ్ళ సెల్లర్ని అయితే ఎడ్యుకేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ క్రియేట్ హిస్ ప్రొఫైల్, క్లారిఫై హిస్ డౌట్స్, వాళ్ళ డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేయాలి. సో ఈ విధంగా అయితే మీకు వర్క్ ఉంటుంది. అండ్ వాట్ ఆర్ ద మ్యాండేటరీ రిక్వైర్మెంట్స్ అని ఇచ్చారు. చూడండి, మ్యాండేటరీ రిక్వైర్మెంట్స్ ఇక్కడ యూ షుడ్ ఓన్ ఏ కంప్యూటర్ విత్ గుడ్ ఇంటర్నెట్ అని ఇచ్చారు. మీకైతే కంప్యూటర్ విత్ గుడ్ ఇంటర్నెట్ అయితే ఉండాలి. అండ్ ఆండ్రాయిడ్ ఫోన్ అయితే ఉండాలి. అండ్ డెడికేటెడ్ మొబైల్ నెంబర్ ఉండాలి. సిమ్ ఫర్ ఫ్రీలాన్స్ వర్క్ అని ఇచ్చారు. మీకు ఫ్రీలాన్స్ వర్క్ చేస్తారు కాబట్టి డెడికేటెడ్ మొబైల్ నెంబర్ అయితే ఉండాలి మీకు, సిమ్. అండ్ ఇక్కడ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ అయితే ఉండాలి. వ్యాలిడ్ బ్యాంక్ అకౌంట్ ఉండాలి. సో ఇవన్నీ మీకు ప్రతి ఒక్కరికైతే ఉంటాయని నేను అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ హిందీ అండ్ ఇంగ్లీష్ అండర్స్టాండింగ్ అండ్ స్పీకింగ్ ఈస్ మ్యాండేటరీ అని ఇచ్చారు. మీకైతే హిందీ, ఇంగ్లీష్ అయితే 2 లాంగ్వేజెస్ వచ్చి ఉండాలి. అప్పుడే అప్లై చేయండి. అండ్ ఇక్కడ ఆల్ యూ హ్యావ్ టు డూ ఈస్ అప్లై టు అవర్ ప్రోగ్రామ్ అండ్ ఫాలో దీస్ సింపుల్ స్టెప్స్ అని ఇచ్చారు. ప్రొవైడ్ పర్సనల్ డీటెయిల్స్ అని ఇచ్చారు. మీ పర్సనల్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేయాలి. నో ప్రాబ్లం, ఇండియా మార్ట్ అఫీషియల్ది కాబట్టి పర్సనల్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేయొచ్చు. అండ్ కంప్లీట్ ఏ స్మాల్ టెస్ట్ ఆఫ్ అప్రాక్సిమేట్లీ 20 minutes అని ఇచ్చారు. చెప్పాను కదా, వెంటనే ఎగ్జామ్ అయితే ఉంటుంది మీకు టెస్ట్ అని. క్రియేట్ యువర్ సెల్ఫీ వీడియో ఇన్ స్పెసిఫైడ్ ఫార్మాట్ అండ్ అప్లోడ్ ఇట్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ అని ఇచ్చారు. మీరైతే స్పెసిఫైడ్ ఫార్మాట్లో ఒక వీడియో క్రియేట్ చేయాలి, సెల్ఫీ వీడియో. అండ్ ఇక్కడ కీప్ ద డాక్యుమెంట్స్ రెడీ టు అప్లోడ్ అని ఇచ్చారు. మీ డాక్యుమెంట్స్ని అయితే రెడీ చేసుకోండి అప్లోడ్ చేయడానికి. సో ఈ విధంగా డీటెయిల్స్ అన్ని క్లియర్గా ప్రొవైడ్ చేశారు. అస్సలు మిస్ అవ్వద్దు గైస్. చూసుకున్నట్టయితే వి డు నాట్ ఛార్జ్ ఎనీథింగ్ ఫర్ దిస్ ప్రోగ్రామ్ అని ఇచ్చారు. వీళ్ళైతే ఎలాంటి డబ్బులు కట్టమని అడగరు, ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేశారు ఎలాంటి ఛార్జ్ చేయమని చెప్పి. వీఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ సపోర్ట్ ఏజెన్సీ ఆర్ వెండర్ టు రిక్రూట్ ఆన్ బిహాఫ్ అని ఇచ్చారు. సో వాళ్ళ తరపున ఎలాంటి ఏజెన్సీ కానీ వెండర్ కానీ ఉండరు, వీళ్ళే డైరెక్ట్ హైర్ చేసుకుంటారు. అండ్ ఎక్స్పీరియన్స్ రేంజ్ చూడండి, 0 to 5 years. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎనీ గ్రాడ్యుయేషన్, ఎనీ పీజీ వాళ్ళు అయితే దీనికి అప్లై చేసేసుకోవచ్చు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఎవరైనా. అండ్ స్కిల్స్ రిక్వైర్డ్ చూడండి, కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి మీకు. మెయిన్గా ఇంటర్నెట్ యాక్సెస్ ఉండాలి, ఆన్లైన్ డేటా ఎంట్రీ వచ్చి ఉండాలి, టెలికాలింగ్, యాక్టివ్ లిసనింగ్, క్లయింట్ సపోర్ట్ అయితే చేయగలగాలి మీరు. ఈ విధంగా ఈ స్కిల్స్ అన్ని, రిక్వైర్డ్ స్కిల్స్ అన్ని మీ రెజ్యూమేలో అయితే అప్డేట్ చేసి అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. అప్పుడు తొందరగా సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నేను జాబ్ కోడ్ ఇచ్చారు. సో అబౌట్ అస్ అండ్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ ఎలా అప్లై చేయాలి అంటే ఇక్కడ అప్లై అని చూడండి, అప్లై పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే మీకైతే ఫర్దర్గా డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ వచ్చేసి చూడండి. సో డీటెయిల్స్ ఇచ్చేసి
కంటిన్యూ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మిమ్మల్ని అయితే ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే అడుగుతారు. పర్సనల్ కానీ, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ కానీ, ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అయితే మిమ్మల్ని అడుగుతారు. సో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసాక మీకు 20 minutes అసెస్మెంట్ అయితే ఉంటుంది. అయితే కంప్లీట్ చేయండి. కరెక్ట్గా ఇవ్వడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మీకు ఫర్దర్గా వాళ్ళు మెయిల్ చేస్తారు సబ్మిట్ చేయగానే. సో మీరు సెలెక్ట్ అయితే వాళ్ళని డీటెయిల్స్ అని చెప్తారు. సో ఈ విధంగా వర్క్ ఉంటుంది. మీరు పార్ట్ టైమ్గా వర్క్ చేసేసుకోవచ్చు, పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్, అండ్ ఎనీ గ్రాడ్యుయేట్ చేసేసుకోవచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేట్. అండ్ మీరు వచ్చేసి నచ్చిన టైంలో మీకు నచ్చిన టైంలో అయితే వర్క్ ఉంటుంది. ఫ్రీలాన్సర్గా వర్క్ చేయాలి అని ఎవరైతే అనుకుంటున్నారో హిందీ, ఇంగ్లీష్ 2 అయితే మీకు వచ్చి ఉండాలి. సో ఇదండి వర్క్ డీటెయిల్స్ వచ్చేసి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసేస్తాను, అప్లై చేయండి. ఈ వీడియో డీటెయిల్స్ ఇంతే. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎవరైతే మీ క్లాస్మేట్స్ ఎవరైతే ఉంటారో, మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే వీడియో తప్పకుండా షేర్ చేయండి. మేబీ వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉండొచ్చు. ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అయితే చేయండి. మన ఛానల్కి కొత్తగా వచ్చి చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. థ్యాంక్ యూ గైస్. జై హింద్.